హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. తెలుగులో అతను ఎప్పటిలాగే లేటుగా వచ్చాడు, లేదా అతను ఎప్పటిలాగే ఆలస్యంగా వచ్చాడు, ఎప్పటిలాగే వర్షం పడుతుంది, నేను ఎప్పటిలాగే కాఫీ తాగాను, ఆమె ఎప్పటిలాగే అద్భుతంగా పాడింది. ఇవే కాకుండా ఇలాంటి మరిన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? అతను ఎప్పటిలాగే లేట్‌గా వచ్చాడు. హి కేమ్ లేట్ లైక్ ఎవ్రీ టైమ్. ఎప్పటిలాగే వర్షం పడుతోంది. రెయినింగ్ లైక్ డైలీ. నేను ఎప్పటిలాగే కాఫీ తాగాను. ఐ డ్రాంక్ కాఫీ లైక్ ఆల్వేస్. ఆమె ఎప్పటిలాగే అద్భుతంగా పాడింది. షీ సాంగ్ సూపర్బ్ లైక్ ఎవ్రీడే. మీరు ఈ విధంగా చెప్తున్నారా? ఈ విధంగా చెప్తే గ్రామర్ తప్పు చేస్తున్నట్టే. ఈ వీడియో చివరి వరకు చూస్తే యాజ్ యూజువల్ ఎప్పటిలాగే అనే స్ట్రక్చర్ పూర్తిగా క్లియర్ అవుతుంది. వెరీ కామన్ మిస్టేక్స్. కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయి? హి కేమ్ లేట్ లైక్ ఎవ్రీ టైమ్. అతను ఎప్పటిలాగే ఆలస్యంగా వచ్చాడు. ఈ విధంగా చెప్తే ఈ సెంటెన్స్ రాంగ్. ఎందుకంటే ఎప్పటిలాగే అని చెప్పడానికి లైక్ ఎవ్రీ టైమ్ లేదా లైక్ డైలీ అనడం కన్నా యాజ్ యూజువల్ అనడం సరైన నేటివ్ యూసేజ్. యాజ్ యూజువల్ అని చెప్తే కరెక్ట్‌గా ఉంటుంది. హి కేమ్ లేట్ యాజ్ యూజువల్ ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ రెయినింగ్ లైక్ డైలీ. ఎప్పటిలాగే వర్షం పడుతోంది. మీరు ఈ విధంగా చెప్తే ఇది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇలా సగం వాక్యాలు చెప్పకూడదు. రెయినింగ్ లైక్ డైలీ అనకుండా పూర్తి వాక్యానికి యాజ్ యూజువల్ యాడ్ చేయాలి. ఇట్ ఈజ్ రెయినింగ్ అంటే వర్షం పడుతుంది. ఎప్పటిలాగే అంటే యాజ్ యూజువల్. ఇట్ ఈజ్ రెయినింగ్ యాజ్ యూజువల్ ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఏ విధంగా రాంగో తెలుసుకుందాం. ఐ డ్రాంక్ కాఫీ లైక్ ఆల్వేస్. నేను ఎప్పటిలాగే కాఫీ తాగాను. మీరు ఈ విధంగా చెప్తున్నారా? ఈ సెంటెన్స్ కూడా రాంగ్. ఎందుకంటే లైక్ ఆల్వేస్ కంటే యాజ్ యూజువల్ వాడటమే ప్రొఫెషనల్‌గా మరియు కరెక్ట్‌గా అనిపిస్తుంది. ఐ డ్రాంక్ కాఫీ యాజ్ యూజువల్. ఐ డ్రాంక్ కాఫీ అంటే నేను కాఫీ తాగాను. ఎప్పటిలాగే అంటే యాజ్ యూజువల్. ఐ డ్రాంక్ కాఫీ యాజ్ యూజువల్ ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ లైక్ ఎవ్రీడే షీ సాంగ్ సూపర్బ్. ఆమె ఎప్పటిలాగే అద్భుతంగా పాడింది. మీరు ఈ విధంగా చెప్తే ఈ సెంటెన్స్ కూడా రాంగ్ అవుతుంది. ఎందుకంటే యాజ్ యూజువల్‌ని వాక్యం మొదట్లో వాడినప్పుడు తప్పకుండా కామా పెట్టాలి. లేదా వాక్యం చివరగా వాడాలి. అంటే యాజ్ యూజువల్ కామా ఈ విధంగా కంపల్సరీగా కామా పెట్టాలి. ఈ విధంగా రాసినప్పుడు షీ సాంగ్ వెల్ అని వస్తుంది. ఒకవేళ వాక్యం చివరగా రాస్తే షీ సాంగ్ వెల్ యాజ్ యూజువల్ ఈ విధంగా చివరన రాయాలి. లేదా ముందు రాస్తే కామా పెట్టాలి. కామా అనేది కంపల్సరీ పెట్టాలి. నెక్స్ట్ అతను ఎప్పటిలాగే లేట్‌గా వచ్చాడు. ఎప్పటిలాగే వర్షం పడుతుంది. నేను ఎప్పటిలాగే కాఫీ తాగాను. ఈ విధంగా ప్రతి వాక్యంలో ఎప్పటిలాగే అని వచ్చిందనుకోండి. ఒక పని ఎప్పటిలాగే అంటే ఏమంటారు? మామూలుగా జరిగే విధంగానే జరిగితే జరుగుతోంది అని చెప్పటానికి యాజ్ యూజువల్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి? దీనికి సంబంధించిన స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? స్ట్రక్చర్ 1 సెంటెన్స్ యాజ్ యూజువల్ సాధారణంగా చెప్పడానికి ఈ విధంగా రాయాలి. స్ట్రక్చర్ 2 యాజ్ యూజువల్‌ని వాక్యం మొదటగా రాస్తే ఈ విధంగా కామా పెట్టాలి. ప్లస్ సెంటెన్స్ ఇది నొక్కి చెప్పడానికి. ఇక్కడ సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ యాజ్ యూజువల్. యాజ్ యూజువల్ అనేది లాస్ట్‌కుండాలి లేదా ఫస్ట్‌కుండాలి. మిగతా స్ట్రక్చర్ అనేది కామన్‌గా సెంటెన్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాసుకోవచ్చు. అతను ఎప్పటిలాగే ఆలస్యంగా వచ్చాడు. హి కేమ్ లేట్ యాజ్ యూజువల్. అతను ఎప్పటిలాగే ఆలస్యంగా వచ్చాడు. హి కేమ్ లేట్ యాజ్ యూజువల్ ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి దీనికి? యాజ్ యూజువల్ అనేది ఒక ఫ్రేజ్. ఇది టెన్సెస్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో అంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్‌లలో జరిగే పనులకు కూడా వాడవచ్చు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ వాక్యాన్ని అంటే టెన్స్‌ని బట్టి మారతాయి. హెల్పింగ్ వర్బ్స్ మారతాయే కానీ యాజ్ యూజువల్ మారదు. ఇంపార్టెంట్ రూల్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్ డిఫరెన్స్ నేర్చుకుంటారు. యాజ్ యూజువల్ వాక్యము చివరన వాడితే ఏ విధంగా చెప్పాలి? నార్మల్ ఫ్లో. మామూలుగా మాట్లాడేటప్పుడు వాక్యం చివరన వాడతాం. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ప్లస్ యాజ్ యూజువల్ ఈ విధంగా వాక్యం చివరన యాజ్ యూజువల్ ఉపయోగించాలి. హి ఈజ్ ప్లేయింగ్ యాజ్ యూజువల్.
అతను ఎప్పటిలాగే ఆడుతున్నాడు. హి ఈజ్ ప్లేయింగ్ యాజ్ యూజువల్. అతను ఎప్పటిలాగే ఆడుతున్నాడు. యాజ్ యూజువల్ అని చెప్పేసి మనం లాస్ట్‌కి రాసాము. ఇక్కడ హి ఈజ్ ప్లేయింగ్ ఇది కంటిన్యూయస్ టెన్స్‌లో ఉంటుంది. ఎందుకంటే ప్లే ప్లస్ ఐఎన్‌జీ ప్లేయింగ్ ఇది వి4 ఫార్మ్. ఇది హెల్పింగ్ వర్బ్. ఇది సబ్జెక్ట్. ఈ విధంగా మనం సెంటెన్స్ అనేది ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ సాధారణంగా అయిపోయింది. ఇప్పుడు నొక్కి చెప్పడానికి అంటే వాక్యం మొదట్లో వాడాలి. యాజ్ యూజువల్ అనేది వాక్యం మొదట్లో వాడితే ఒక విషయాన్ని కాస్త నొక్కి లేదా ఆశ్చర్యంగా లేదా చిరాకుగా హైలైట్ చేసి చెప్పాలనుకుంటే దాన్ని నొక్కి చెప్పాలనుకుంటే మొదట్లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్ ప్లస్ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది? యాజ్ యూజువల్ హి ఫర్గాట్ హిస్ కీస్. అతను ఎప్పుడూ మర్చిపోయినట్టుగానే ఈరోజు కూడా మర్చిపోతే ఎప్పటిలాగే అతను తన తాళాలు మర్చిపోతాడు. ఈ విధంగా నొక్కి చెప్పినప్పుడు ముందు వాడతాం. లేదా ముందు వాడినప్పుడు కామా పెట్టాలి. లాస్ట్‌కి వాడితే కామా అవసరం లేదు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాజ్ యూజువల్‌ని ఏ సందర్భాల్లో ఎలా వాడాలి? హౌ టు యూజ్ ఇప్పుడు నేర్చుకోబోతున్నారు. డైలీ రొటీన్స్‌గా చేసే పనులలో ఐ వోకప్ ఎట్ 6 ఏఎం యాజ్ యూజువల్. ఐ వోకప్ ఎట్ 6 ఏఎం అంటే నేను ఉదయం 6 గంటలకు లేచాను. యాజ్ యూజువల్ అంటే ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకు లేచాను. డైలీ రొటీన్స్‌లో చెప్తే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రవర్తనను చెప్పడానికి బిహేవియర్. హి ఈజ్ కంప్లెయినింగ్ యాజ్ యూజువల్. ఒకవేళ అతను ఫిర్యాదు చేసిండనుకోండి, ఎప్పటిలాగే ప్రతిసారి ఫిర్యాదు చేస్తే హి ఈజ్ కంప్లెయినింగ్ యాజ్ యూజువల్. అతను ఎప్పటిలాగే ఫిర్యాదు చేస్తున్నాడు. కంప్లెయినింగ్ అన్నాము. అందుకని చేస్తున్నాడు. చేశాడు, చేస్తాడు అనలే. చేస్తున్నాడు అన్నాం. అందుకని కంప్లెయినింగ్. షార్ట్ ఆన్సర్ లాగా యాజ్ ఏ షార్ట్ రెస్పాన్స్ లాగా చెప్పాలి అంటే ఎవరైనా హౌ ఈజ్ ఎవ్రీథింగ్ అంతా ఎలా ఉంది? సంగతులేంటి? హౌ ఈజ్ ఎవ్రీథింగ్ అని అడుగుతూ ఉంటారు కదా! అలా అడిగినప్పుడు యాజ్ యూజువల్ చిన్నగా షార్ట్ ఆన్సర్ జస్ట్ యాజ్ యూజువల్‌గా చెప్పాలి అంటే ఎప్పటిలాగే ఉంది. యాజ్ యూజువల్ ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ యాజ్ యూజువల్ ప్రాక్టీస్ సెంటెన్సెస్. ఇప్పటి వరకు ఎలా యూజ్ చేయాలి? సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి? చివర్లో వాడాలి, మొదట్లో వాడాలి అని ఈ విధంగా మొత్తం నేర్చుకున్నారు కదా! ఇప్పుడు నాతో పాటుగా మీరు కూడా చెప్పండి. నేను ఎప్పటిలాగే ఆఫీస్‌కి వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ టు ద ఆఫీస్ యాజ్ యూజువల్. నేను ఎప్పటిలాగే ఆఫీస్‌కు వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ టు ద ఆఫీస్ యాజ్ యూజువల్. ఇక్కడ నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను అంటే ఐ యామ్ గోయింగ్ టు ద ఆఫీస్ అని కామన్‌గా చెప్తూ ఉంటాము. ఎప్పటిలాగే వెళ్తున్నాను అంటే యాజ్ యూజువల్. ఆమె ఎప్పటిలాగే బాగా వండింది. ఇది పాస్ట్ టెన్స్. ఎందుకు? ఆల్రెడీ వండింది గదా! ఇక్కడ వెళ్తున్నాను అంటే ఇంకా జరుగుతుంది. ఇక్కడ వండింది అంటే ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి పాస్ట్ టెన్స్. షీ కుక్డ్ వెల్ యాజ్ యూజువల్. షీ కుక్డ్ వెల్ యాజ్ యూజువల్. ఆమె ఎప్పటిలాగే బాగా వండింది. మనం ఎప్పటిలాగే రేపు కలుద్దాం. ఇది ఫ్యూచర్ టెన్స్‌లో ఉంటుంది. ఎందుకు? రేపు అని ఉపయోగించాము. అంటే ఇంకా కలవలేదు. కాబట్టి రేపు కలుస్తాం. లెట్స్ మీట్ టుమారో. రేపు కలుద్దాం. యాజ్ యూజువల్ ఎప్పటిలాగే. ఎప్పటిలాగే ఇవాళ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఎప్పటిలాగే ఇవాళ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. యాజ్ యూజువల్ దేర్ ఈజ్ హెవీ ట్రాఫిక్ టుడే. యాజ్ యూజువల్ దేర్ ఈజ్ హెవీ ట్రాఫిక్ టుడే. నువ్వు ఎప్పటిలాగే అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఎప్పటిలాగే అబద్ధం చెప్తున్నావు. ప్రెజెంట్ కంటిన్యూయస్. ఎందుకు? చెప్తున్నావు అన్నాము. అంటే ఇంకా జరుగుతుంది. కాబట్టి యూ ఆర్ లయింగ్. లయింగ్ అన్నాం కాబట్టి కంటిన్యూయస్. ప్రెజెంట్ కంటిన్యూయస్. యూ ఆర్ లయింగ్ యాజ్ యూజువల్. అతను ఎప్పటిలాగే అన్నీ మర్చిపోయాడు. మర్చిపోయాడు అన్నాం. అంటే ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి హి ఫర్గాట్. ఫర్గాట్ అని ఉపయోగించాం. ఎందుకు? పాస్ట్ టెన్స్‌లో ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి. హి ఫర్గాట్ ఎవ్రీథింగ్ యాజ్ యూజువల్ ఎప్పటిలాగే. వాళ్ళు ఎప్పటిలాగే గొడవ పడుతున్నారు. దే ఆర్ ఫైటింగ్ యాజ్ యూజువల్. దే ఆర్ ఫైటింగ్ యాజ్ యూజువల్. ఎప్పటిలాగే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఎప్పటిలాగే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. యాజ్ యూజువల్ మై ఫోన్ ర్యాన్ ఔట్ ఆఫ్ చార్జ్. మై ఫోన్ ర్యాన్ ఔట్ ఆఫ్ చార్జ్. ఆమె ఎప్పటిలాగే మౌనంగా ఉంది. ఆమె ఎప్పటిలాగే మౌనంగా ఉంది. షీ ఈజ్ సైలెంట్ యాజ్ యూజువల్. షీ ఈజ్ సైలెంట్ యాజ్ యూజువల్. ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ ఎప్పటిలాగే బాస్ నన్ను తిట్టాడు. ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి యాజ్ యూజువల్ ద బాస్ స్కోల్డెడ్ మీ. ఎప్పటిలాగే బాస్ నన్ను తిట్టాడు. ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి యాజ్ యూజువల్ ద బాస్ స్కోల్డెడ్ మీ. ఈ విధంగా చెప్పాలి. అతను ఎప్పటిలాగే బిజీగా ఉన్నాడు. అతను ఎప్పటిలాగే బిజీగా అంటే పనిలో ఉన్నాడు. హి ఈజ్ బిజీ యాజ్ యూజువల్. హి ఈజ్ బిజీ యాజ్ యూజువల్. మనం ఎప్పటిలాగే పని ప్రారంభిద్దాం.
మనం ఎప్పటిలాగే పని ప్రారంభిద్దాం. లెట్స్ స్టార్ట్ ద వర్క్ యాజ్ యూజువల్. మనం పని ప్రారంభిద్దాము అని చెప్పాలంటే లెట్స్ స్టార్ట్ ద వర్క్. ఎప్పటిలాగే ప్రారంభిద్దామంటే యాజ్ యూజువల్. నెక్స్ట్ మీకోసం ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. క్లాస్ వింటేనే సరిపోదు. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఈరోజు మీకు క్లాస్ ఎంత బాగా అర్థమైందో చెక్ చేసుకోవడానికి ఈ చిన్న హోంవర్క్. ఈ క్రింది ప్రశ్నలకు కామెంట్స్‌లో ఆన్సర్ చేయండి. టాస్క్ 1 దీనిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయండి. ఎప్పటిలాగే మా అమ్మ ఉదయాన్నే లేచింది. ఎప్పటిలాగే మా అమ్మ ఉదయాన్నే లేచింది. తప్పు ఎక్కడుందో కనిపెట్టండి. ఈ సెంటెన్స్‌లో కొంచెం తప్పుంది. ఇప్పటిదాకా మీరు విన్న క్లాస్‌ని బేస్ చేసుకొని ఆ మిస్టేక్ అనేది ఎక్కడుందో దాన్ని ఫైండ్ ఔట్ చేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. హి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ లైక్ డైలీ. స్టార్టింగ్‌లో మనం చెప్పుకున్నాం గదా! లైక్ డైలీ, లైక్ ఆల్వేస్ అని ఉపయోగించొద్దు అని. కాబట్టి సెంటెన్స్ అనేది కరెక్ట్ చేసి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మీ సొంత వాక్యం ఒకటి రాయండి. మీరు రెగ్యులర్‌గా చేసే పనులు చాలానే ఉంటాయి గదా! అందులో ఒకటి మీరు ఎప్పటిలాగే రెగ్యులర్‌గా చేసే పని లేదా చూసే ఏదైనా ఒక విషయాన్ని యాజ్ యూజువల్ ఫ్రేజ్ ఉపయోగించి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి డెప్త్ క్లాసుల కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు వీడియోని హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వలన వేరే వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి హైప్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ లెసన్ హూజ్ ఎవరిది లేదా ఎవరి యొక్క. ఈ బుక్ ఎవరిది? నువ్వు ఎవరి బైక్ తీసుకున్నావు? ఆమె ఎవరి డ్రెస్ వేసుకుంది? ఆ కారు ఎవరిది? ఈ విధంగా హూజ్ ఎవరిది, ఎవరి యొక్క దాని గురించి పూర్తిగా చెప్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.